ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి 100 పాయింట్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్‌గా అప్ సైడ్‌కి ర్యాలీ అనేది వెళ్ళింది. మనకు చూసుకున్నట్టయితే అరౌండ్ ఈ లోని మనకి 220కి బ్రేకౌట్ చేసింది. బ్రేకౌట్ చేసి మన ప్రైస్ అనేది డౌన్ సైడ్‌కి వచ్చింది. మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ మరుబుజ్జు కింద క్లోజ్ అయింది. అప్ సైడ్ విక్ ఉంది గానీ, ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి బెర్జర్ పెయింట్‌లో తీసుకున్నా. ఇక్కడేంటంటే ఫస్ట్ 5 మినిట్ యొక్క రేంజ్ అనేది ఎప్పుడైతే మనకి బ్రేక్ అయిందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్యాటర్న్ అనేది మంచిగా ఉంది. మనకి ఆర్ఎస్ఐ చూసుకున్న 75% ఉంది నేను తీసుకున్నప్పటికి. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. కన్సాలిడేషన్ ఉంది. 20 ఎంఏ, 200 ఎంఏని క్రాస్ చేసింది. సో నేను ఎంటర్ అయ్యా. కానీ ఏంటంటే ప్రైస్ అనేది అప్ సైడే ఉంది గానీ, మనకి మూవ్‌మెంట్ అనేది ఇవ్వలే. ఇది నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా. సెకండ్ వచ్చేసరికి నేను తేజాస్ నెట్వర్క్‌లో తీసుకున్నా. ఇక్కడ కూడా అంతే మనకి ఇక్కడ క్రాస్ ట్రెండ్ లైన్‌ని బ్రేకౌట్ చేసింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అప్ సైడ్‌కి వెళ్తున్నప్పుడు నేను ఎంటర్ అయ్యా. ఫస్ట్ క్యాండిల్ హైని బ్రేకౌట్ చేసినప్పుడు నేను ఎంటర్ అయ్యా. మనకి ఆర్ఎస్ఐ చూసుకున్న 68% ఉంది దాటానికి. సో ఇది నాకు ఎస్ఎల్ హిట్ అయింది. యాక్చువల్‌గా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది అప్ సైడ్. అది నేను మార్క్ చేసుకోలే ఫస్ట్ టైమ్. సో కరెక్ట్‌గా అదే ట్రెండ్ లైన్ దగ్గర మళ్ళీ రీటెస్ట్ అయ్యి రిజెక్ట్ అయింది అక్కడ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేను క్యూపిట్‌లో తీసుకున్నా. ఇది కూడా అంతే మనకి కన్సల్టేషన్ ఉంది. 20 ఎంఐ, 200 ఎంఐ నియర్ బై ఉంది. ప్రైస్ అనేది లైట్‌గా గ్యాప్ అప్ కూడా ఓపెన్ అయింది. అప్ సైడ్‌కి వెళ్తుంది. సో ఎంటర్ అయ్యా. చూసుకున్నట్టయితే ఇది కూడా మనకి ఎస్ఎల్ అనేది హిట్ అయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్‌కి వెళ్ళాలి యాక్చువల్‌గా. కానీ ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే మనకి 20 ఎంఏ దగ్గర రెడ్ కలర్ క్యాండిల్‌ని గ్రీన్ కలర్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసింది. ఇక్కడ ఒక మంచి ఎంట్రీ. ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే మనకి ఇక్కడ వరకు ఈ హై వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫస్ట్. నెక్స్ట్ ఈ హై వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ ఈ హైని తీసుకొని మళ్ళీ ప్రైస్ అనేది కిందకొచ్చేసింది. ఇక్కడ హ్యామర్ క్యాండిల్ పడినప్పుడు నేను ఎంటర్ అయ్యా. 20 ఎంఏ నియర్ దగ్గర హ్యామర్ క్యాండిల్ పడింది కదా! అని చెప్పి నేను ఎంటర్ అయ్యా. కాకపోతే ఏంటంటే ఇక్కడ రెసిస్టెన్స్ మనకి 2 ఉన్నాయి. అది నేను చూసుకోలే అనమాట. సో, ఎగ్జాక్ట్‌గా నేను తీసుకున్నప్పటి నుంచి ప్రైస్ అనేది డౌన్ సైడ్‌కి వెళ్ళడం స్టార్ట్ అయింది. నేను కరెక్ట్‌గా ఈ స్వింగ్‌లో వరకు వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశా. ఈ దీనికన్నా కొంచెం బఫర్ యాడ్ చేసి నేను పెట్టా ఎస్ఎల్ అనేది. కరెక్ట్‌గా నా ఎస్ఎల్ హిట్ చేసి ప్రైస్ అనేది అప్ సైడ్‌కి వెళ్ళింది. ఇక్కడ కరెక్ట్‌గా ఈ సపోర్ట్ ఏదైతే ఉందో మనకి క్రాస్ సపోర్ట్ అక్కడ సపోర్ట్ తీసుకొని ప్రైస్ అనేది అప్ సైడ్‌కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి 200 ఎంఏ, 20 ఎంఏ ప్రైస్ చాలా దూరం ఉంది. సో, ఇక్కడ ఎప్పుడైతే 100 హ్యామర్ పడిందో మనకి ఆర్ఎస్ఐ చూసుకుంటే మనకి డౌన్ సైడ్ కనబడుతుంది. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ మనకు కనబడుతుంది డౌన్ సైడ్‌కి. సో, అప్పుడు నేను ఎంటర్ అయ్యా. యాక్చువల్‌గా ఇక్కడ ఎంటర్ అవుదాం అనుకున్నా. సో, ఈ ఏరియాలో నేను ఎంటర్ అయ్యా. సో, నేను 1:1 వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్రాస్ ట్రెండ్ లైన్ ఉంది. అక్కడ మళ్ళీ హ్యామర్ పడింది మనకి. ఆ హ్యామర్ పడినప్పుడు ఆ హై క్రాస్ అయినప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో, ఈ స్వింగ్ హై వరకు వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశా. నేను ఎగ్జిట్ అయిపోయా.